ఆలస్యమైనా సరే ఉగాది శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ కూడా. సరికొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ మొట్టమొదటి కార్యక్రమం మన హరిశ్చంద్రపురంలో జరగడం అనేది నాకు చాలా విశేషంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అభినందనలు. గత 2 నెలలే కాదు, 2 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల నుంచి ఒక కోరిక. హరిశ్చంద్రపురం స్టేషన్ అనేది విశాఖపట్నం నుంచి మళ్ళీ బలంపూర్ వరకు చూసుకుంటే హైవే పక్కన ఉన్నటువంటి ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్. అటువంటిది రైలు హైవేస్ అంత బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. ఆ పక్కనే ఉన్నటువంటి హరిశ్చంద్రపురం డెవలప్ కాలేదని మనసులో ఎంతో మందికి ఉండేది. అటువంటిది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు కూడా హరిశ్చంద్రపురం స్టేషన్ తీసుకొని వచ్చాం. గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం ఫోటోలు ఉంటే ఒక్కసారి స్టేషన్ ఎలా ఉందో చూసి ఈ రోజు స్టేషన్ ఎలా ఉందో చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో స్పష్టంగా మీ అందరికీ కూడా కనబడుతుంది. ప్లాట్ఫామ్ ఈ హైట్ లో ఉండేది కాదు, గతంలో కిందకుండేది. అంటే ట్రైన్ నుంచి గెంతాలు కిందకి దిగాలనంటే ప్లాట్ఫామ్ హైట్ పెంచాం. అలాగే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కి రావాలనంటే ఒక బ్రిడ్జ్ కావాలన్నారు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి రైళ్లన్నీ ఆగాలి, అప్పుడే శాంక్షన్ చేస్తామన్నా సరే పట్టుబట్టి సైడ్లు ఉన్నా లేకపోయినా సరే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తామని అది కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసుకున్నాం. బ్రహ్మాండంగా స్టేషన్ కి అటు సైడ్ ఉన్నా ఇటు సైడ్ ఉన్నా సరే ఇబ్బంది లేకుండా రాకపోకలకి అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ లో కూడా చేయించాం. అలాగే ఇక్కడ ఉన్న షెల్టర్ బిల్డింగ్ ను కూడా చక్కగా తయారు చేశాం. అయితే దీనితో పాటు స్టాపుల గురించి కూడా ఎన్నో సందర్భాల్లో మీరు రిక్వెస్ట్ చేశారు. అయితే మొన్న తెలారికి ఒక స్టాప్ వచ్చినప్పుడు తెలారి ప్రాంత ప్రజలందరికీ పిలిస్తే అంతకి తోడుగా హరిశ్చంద్రపురం ప్రజలు వచ్చి మమ్మల్ని వెనక్కి పెట్టద్దు, మేము కూడా ఉన్నాం, మాకు ఖచ్చితంగా స్టాప్ కావాలని మీరు చెప్పారు. మీ మాట కింద అచ్చెన్నాయుడు గారు కూడా అక్కడ స్పష్టంగా చెప్తే ఆ రోజే హామీ ఇచ్చాను, నెక్స్ట్ స్టాప్ మనకి హరిశ్చంద్రపురంలో తీసుకొని వస్తానని. 45 రోజుల్లో ఈ రోజు ఈ గురుపూర్ ట్రైన్ మనం ఇక్కడ ఆపుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి స్టాపులు తేవడం ఒక పక్కన అయితే ఇక్కడ బిజినెస్ చేయించాల్సినటువంటి బాధ్యత కూడా స్థానిక ప్రజల మీద ఉంది. ఇక్కడ ఎన్ని స్టాపులు కావాలంటే మనం తెచ్చుకుందాం. స్టాపులు కావాలి అని అన్నప్పుడు దాని మీద ఎంతమంది ప్రయాణికులు చేస్తున్నారు అనేది వాళ్ళు ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు. దానికి సందర్భించి లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు మీరు ఎంత ఎక్కువగా గానీ ఈ స్టాపులు మీరు వినియోగించుకుంటే భవిష్యత్తులో మనకు అంతటి బలం. దానితో పాటు మనం కొత్తగా రైల్వే జోన్ కూడా అతి త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాం. రైల్వే జోన్ మన ప్రాంతంలో మన విశాఖపట్నంలో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పరిగెట్టించే విధంగా రైల్వేస్ అన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు. దాని మీద కూడా నేను దృష్టి పెడుతున్నాను. కాకపోతే ఈ గురుపూర్ ట్రైన్ అనేది అచ్చెన్నాయుడు గారు ఇప్పుడే చెప్పినట్టు అటు విశాఖపట్నం గాని మనకి పాతపట్నం మీదుగా గురుపూర్ వరకు గాని ఈ దారి పొడవునా మనకి విజయనగరం ఎన్నో రకాలైనటువంటి పట్టణాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. వాటిని కానీ శరవేగంగా చేరుకోవాలనంటే తక్కువ ధరకే మనం వెళ్లాలనంటే ఈ యొక్క ట్రైన్ చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులకి గాని వ్యాపారస్తులకి గాని ఇతరత్ర కార్యక్రమాల కోసం తిరిగే ప్రయాణికులకి గాని వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇంకొక అడుగుగా భావించండి. ఇది అయిపోయింది కాబట్టి హరిశ్చంద్రపురంలో రైల్వేస్ పూర్తి అయిపోయినట్టు కాదు, ఇప్పుడిప్పుడే మొదలైంది అన్నటువంటి విధంగా దీనితో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇప్పుడే రోడ్ల గురించి చెప్పారు. అప్రోచ్ రోడ్లు అతి సుందరంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. డిఆర్ఎం గారికి కూడా చెప్పాను, వీలైనంత త్వరగా ముందు సోలార్ లైట్లు పెట్టి ఈ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. 40 ఎకరాలు ఉంది స్టేషన్ కి అటు ఇటు రైల్వేస్ తాలూకుది. 1 నెల రోజుల్లో టెండర్ వేయించి స్థానికంగా ఎవరైనా ఉంటే ముందుకు కూడా రావచ్చు. వేర్ హౌసింగ్ గతి శక్తి టెర్మినల్ ఇక్కడ నిర్మించబోతున్నాం. ఒక గుడ్ షెడ్ గాని వేర్ హౌసింగ్ గాని లేకపోతే ఏదైనా కంటైనర్ టెర్మినల్ గాని అలా 4-5 విషయాలు పొందుపరిచి ఈ 40 ఎకరాలు కూడా డెవలప్మెంట్ కి ఈ రోజు అన్లాక్ చేస్తున్నా. అది జరిగితే స్టేషన్ కి పరిసరాల్లో ఉన్నటువంటి భూమిని కూడా మనం వినియోగించుకొని కమర్షియల్ గా 10 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అది కూడా డెవలప్ చేయొచ్చు. అది కూడా రానున్న రోజుల్లో జరగబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్లాట్ఫామ్లు కూడా హైట్ ఇది పెంచాలి, వెడల్పు చేయాలి. దాని గురించి కూడా ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి తీరుతామని ఘంటాబద్ధంగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. అచ్చెన్నాయుడు గారు మరొక 2 విషయాలు కూడా ప్రస్తావించారు. రోడ్లు ఏవైతే ఉన్నాయో అది కేవలం అచ్చెన్నాయుడు గారికే సాధ్యం అవుతుంది. అంటే చాలా మంది అంటుంటారు, నేను కూడా ఉన్నాను కాబట్టి సెంటర్ లో రైల్వేస్ తాలూకు భూముల్లో రైల్వేస్ మీదే ఒత్తిడి తీసుకొని వస్తారు.
మీరే డబ్బులు పెట్టండి, మీ భూమి మీరు రోడ్డు తయారు చేయండి అని. కానీ ఏకైక నాయకుడు మన అచ్చెన్నాయుడు గారు మీ డబ్బులు అవసరం లేదు, నేను డబ్బులు పెట్టి చేయిస్తాను, పర్మిషన్ మీరు ఇవ్వండి అని గట్టిగా చెప్పినటువంటి సందర్భంలో రైల్వేస్ ఎక్కడ అడ్డు పెట్టకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. బ్రహ్మాండమైన రోడ్లు అటు రౌతుపురంలో గాని, ఇక మన కోటబొమ్మ లారెస్ దగ్గర గాని ఆ రోడ్లన్నీ కూడా మనం పూర్తి చేద్దాం. టెక్కలిలో కూడా అతి త్వరలోనే శాంక్షన్ కూడా చేయించి సింగిల్ గేట్ గా ఉండేది డబుల్ గేట్ గా చేయించుకుంటే అక్కడ కూడా ట్రాఫిక్ ఏదైతే ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రోజు మీ అందరి తాలూకా ప్రేమ, అభిమానం, ఆశీర్వాదంతో చిన్న వయసులో ఎంత పెద్ద అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి శాశ్వత సమస్యలకి శాశ్వత పరిష్కారం అందించాలని మేమిద్దరం కూడా ఎంతో కృషి చేసి పనిచేయడం జరుగుతుంది. దానికి ఎల్లప్పుడూ కూడా సహకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఉన్న శ్రీకాకుళం ఒక్కటి మీరందరూ కూడా మనసు పెట్టి ఆలోచించాలి. శ్రీకాకుళం తాలూకా రూపురేఖలు కూడా ఈ రోజు మారుతున్నాయి. ఒక పోర్టు సెంటర్ గా మన టెక్కలి నియోజకవర్గం ఈ రోజు అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఈ రోజు ఉద్భవించబోతుంది. ఒక పోర్టు యాక్టివిటీ అనంటే కేవలం ఆ ప్రాంతానికే కాదు, ఆ యొక్క ఉన్నటువంటి పరిసరాల్లో ఇక్కడ ఈ పోర్టు వల్ల మనకి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి రాయ్పూర్ వరకు కూడా దీని బిజినెస్ ఉంటుంది. ఒరిస్సాలో ఉన్నటువంటి లోపల వరకు కూడా దీని తాలూకా బిజినెస్ ఉంటుంది. అలాంటిది అచ్చెన్నాయుడు గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి శరవేగంగా పోర్టు పనులు కూడా చేస్తున్నారు. పోర్టుకు సంబంధించి సాల్ట్ భూములు, ఉప్పు భూముల తాలూకా కొన్ని పర్మిషన్లు కావాలనంటే అది కూడా మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మన మూలపేట పోర్టుకి మొన్ననే మనం తీసుకొని వచ్చాం. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. హైవేలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రైల్వేస్ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. పోర్టు మనకి రాబోతుంది. ఇక రావాల్సింది కంపెనీలు రావాలి. కంపెనీలు కూడా మన ప్రాంతానికి ఒకటి తర్వాత ఒకటి రావడానికి అచ్చెన్నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారితో తరచూ మాట్లాడి, లోకేష్ అన్న గారితో మాట్లాడి, ఎందుకంటే మనం కూడా ఒక హామీ ఇచ్చాం, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు చేస్తామని. ఖచ్చితంగా చేసి తీరుతాం, ఇది కూడా రాసి పెట్టుకోండి అని సవాల్ విసురుతున్నారు. ఎందుకంటే ఈ రోజు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క కంపెనీ కూడా భారతదేశం రావాలని చూస్తుంది. భారతదేశంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలని చూస్తుంది. గూగుల్ తాలూకా పెట్టుబడి $15 బిలియన్ అంటే 1,36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడుగు దూరంలో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఐటీ సెంటర్ లాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే ఆర్సిలార్ మిట్టల్ తాలూకా స్టీల్ ప్లాంట్, మరొక పెద్ద స్టీల్ ప్లాంట్ 80,000 కోట్ల రూపాయలతో 23న ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే మన ప్రాంతంలో పోర్టుతో పాటు ఈ రోజు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అని, అలాగే టైటానియం కాంప్లెక్స్ అని, లేకపోతే బయోకెమికల్ కాంప్లెక్స్ అని, ఫార్మా తాలూకు ఇండస్ట్రీ అని, ఇవన్నీ కూడా మన ప్రాంతంలో రావడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉన్నాయి. మా కృషి నిరంతరం సాగుతుంది. అటు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి ఆశీర్వాదం మన జిల్లా మీద, ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గం మీద ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా మీరందరూ కూడా ఏ పనుల కోసం అయితే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి ప్రోత్సహిస్తున్నారో ఆ పనులన్నీ కూడా తూచా తప్పకుండా చేయించాల్సినటువంటి బాధ్యత మాది. చేసి తీరుతామని మళ్ళీ హరిశ్చంద్రపురం గడ్డ నుంచి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మొన్న శివరాత్రి అప్పుడు హరిశ్చంద్రపురం గ్రామం వస్తే ఆ రోజు దైవ కార్యక్రమంలో ఉన్నప్పుడు అన్ని మాట్లాడి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే గుర్తు చేశారు, ఈ అన్ని బాగానే ఉన్నాయి, శివుడు ఆశీస్సులు మనకున్నాయి, కానీ ట్రైన్ ఎప్పుడు ఆపుతారు చెప్పండి అని. ఆ ట్రైన్ ఈ రోజు ఆగింది.